ఏపీలో వైసీపీ గెలుస్తుందంటూ ఓవైపు సర్వేలు స్పష్టం చేస్తుంటే అధికార పార్టీ ఈసారి ఓడిపోవడం ఖాయమంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పీకేపై వైసీపీ మంత్రులు సీనియర్లు విరుచుకుపడుతున్నారు. అటు పీకే వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ జనసేన కూటమి ప్రయత్నిస్తోంది. దీంతో ఏపీ పాలిటిక్స్ హాట్ గా మారాయి. ఇంతకీ పీకే చేసిన వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి? ఏపీలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. పోటాపోటీగా ప్రచారాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల తర్వాత రాబోయే ఫలితాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీలో జరిగే ఎన్నికల్లో అధికార వైసీపీ ఓడిపోయడం ఖాయమని పీకే జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయేది టీడీపీ ప్రభుత్వమేనని కామెంట్ చేశారు. చదువుకున్న వాళ్లు ఉద్యోగాలు కోరుకుంటారు, కానీ ఉచితాలు కాదంటూ ప్రశాంత్ కిషోర్ వైసీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. సంక్షేమ పథకాలు ఓట్లు రాల్చవని, ఈసారి తెలుగుదేశం జనసేన విజయం తథ్యమని ప్రశాంత్ కిషోర్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. మాంత్రికుడు అనుకున్న పీకే సొంత రాష్ట్రంలో ఎందుకు విఫలమయ్యారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. బీహార్లో చెల్లని నాణెం ఇక్కడెలా చెల్లుతుందని మండిపడ్డారు. పేదలకు మేలు చేస్తూ అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్ను కాకుండా అబద్ధపు అడ్డగోలు హామీలిచ్చే చంద్రబాబుకు ఓట్లేస్తారా అని ప్రశ్నించారు. సంక్షేమం ఓట్లు రాల్చదన్నప్పుడు చంద్రబాబే గెలుస్తాడని అనుకున్నప్పుడు సంక్షేమంపై ఎడాపెడా హామీలు ఇవ్వాలని ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు సలహా ఎలా ఇచ్చారని మంత్రి గుడివాడ అమర్నాథ్ విరుచుకుపడ్డారు. ప్రశాంత్ కిషోర్ కూడా బీహార్లో దిక్కు లేకుండా ఓటమి పాలవుతాడు అనేటువంటిది కూడా నా గట్ ఫీలింగ్. అలాగే ఈరోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా వారితో కలిసి వచ్చేటువంటి ఇతర రాజకీయ పార్టీలు చిత్తుగా ఓడిపోతాయనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా గట్ ఫీలింగ్. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా అభిప్రాయాన్ని తీసుకుంటామా, లేదా ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటను తీసుకుంటామనేటువంటిది ప్రజలు ఆలోచన చేస్తారనేటువంటిది ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్, ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాన్ని పదే పదే ప్రజలకు చూపించి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏదో నిజమైపోతాయనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. డీబీటీ వల్ల, అంటే ఏదైతే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2.5 లక్షల కోట్ల పైచిలుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేశాము. దానివల్ల ఓట్లు రావు, దానివల్ల ఈ ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం అనేటువంటి మాట మాట్లాడారు. మరి ఇదే నిజమై ఉంటే మరి ఆయన ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ 6 అనేటువంటి పథకాల్ని దాదాపు సంవత్సరానికి 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పథకాల్ని ఎందుకు సలహా ఇచ్చాడో ఒకసారి అది కూడా చెప్పుంటే బాగుండేది. రాష్ట్రంలో సర్వే టీంలు లేని ప్రశాంత్ కిషోర్ నగదు బదిలీకి ఓట్లు పడవని ఎలా చెబుతారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అభివృద్ధి లేకపోతే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం గత 5 ఏళ్లుగా ఎలా ముందుకెళ్తున్నాయని నిలదీశారు. ఈ మధ్యకాలంలో పలుసార్లు చంద్రబాబును పీకే రహస్యంగా కలిసిన మాట నిజం కాదా అని అడిగారు. ఓ పీకే సరిపోలేదని మరో పీకేని తెచ్చుకుంటున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. బీహార్ రాష్ట్రంలో విలువలేని వ్యక్తి ఇక్కడి పరిస్థితుల గురించి ఎలా మాట్లాడతాడని మండిపడ్డారు. పీకే ఓ రాజకీయ భిక్షగాడని ఎద్దేవా చేశారు. పీకేపై మంత్రి కొడాలి నాని తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. చంద్రబాబు ప్యాకేజ్ ఇచ్చాడు కాబట్టే పీకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు. పీకే వ్యాఖ్యల వల్ల ఓటింగ్లో 2-3% మార్పు వస్తుందన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారని అన్నారు. ఐప్యాక్ నుండి పీకేను తరిమేశారన్నారు. ప్రస్తుతం ఏ ఒక్క పార్టీ కూడా పీకేను వ్యూహకర్తగా నియమించుకోలేదని, అందుకే చంద్రబాబు లాంటి వారి దగ్గర డబ్బులు తీసుకుని జోస్యం చెబుతున్నాడని అన్నారు.
పీకే వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏమిటన్న చర్చ జరుగుతుంది. 5 ఏళ్లలో ఏపీలో అధికార వైసీపీ సంక్షేమ పథకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందన్నది వాస్తవం. దీంతో రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అధికార పార్టీ వేధింపులు తట్టుకోలేకే పరిశ్రమలు సైతం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని అంటున్నారు. వైసీపీ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నవరత్నాలు లాంటి హామీలన్నీ నెరవేర్చామని అంటున్నారు. అయితే ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఏ మేరకు నిజమవుతాయన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.